వెల్కమ్ టు మై ఛానల్. వేసవికాలం అనగానే మామిడికాయల సీజన్ మొదలైనట్లే. మామిడికాయల సీజన్లో ఆవకాయ కానీ, అన్నంలో మనం తినే మామిడికాయ కానీ ఆ రుచే వేరబ్బా. వీటికి పిజ్జాలు, బిర్యానీలు సాటిరావు. ఆవకాయతో బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. అలాంటి మామిడికాయ ఆవకాయని ఇవాళ మేము ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూడండి. ముందుగా తోటలో ఓ బస్తా మామిడికాయలు తెచ్చుకున్నామండి. వాటిలో మంచివి, పచ్చడికి ఉపయోగపడేవి శుభ్రంగా కడిగి చిన్న చిన్న వాటిని కూడా వేస్ట్ పోకుండా రకరకాలుగా ఎలా వాడచ్చో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలాగే కడిగి తడి ఆరపెట్టుకొని తడి లేకుండా ఉన్నటువంటి కాయలని ఈ కట్టర్తో చక్కగా కట్ చేసుకోవాలి. టెంక లేకుండా ముక్కని కట్ చేసుకోకూడదు. టెంక లేని ముక్కతో పచ్చడి పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ముక్క తినడానికి రుచిగా ఉండదు. అలాగే చక్కగా టెంకతో ముక్కలను కోసినాక దానికి ఉన్న జీడిని స్పూన్తో కానీ ఒక చిన్న చాకుతో కానీ శుభ్రంగా తీసేసి అక్కడ ఉన్నటువంటి పొరల్ని అన్నీ తీసి శుభ్రంగా తుడిచి ముక్కలని సిద్ధం చేసుకోవాలి. దీనికి కల్లుప్పుని, కొత్త కారాన్ని మాత్రమే వాడుకోవాలి. చూడండి, ఇప్పుడు కొలతలతో ఆవకాయని ఎలా కలపాలో చూపిస్తాను. 2 మానికల ఆవకాయ ముక్కలను తీసుకున్నాము. ఈ ఆవకాయ ముక్కలకి ముందు రోజే ఎండలో ఎండపెట్టి మిక్సీ పట్టి ఉంచుకున్న ఉప్పుని వాడాలి. 2 మానికలు ఉప్పు ముక్కలకి మనం మానికకి అరసోల అంటే 2 గిద్దలు. ఇక్కడ 2 మానికలు తీసుకున్నాం కనుక 4 గిద్దల ఉప్పును తీసుకుంటున్నాం. మేము కొలిచేది అరసోల, సోల కాదండి, గిద్ద కాదండి, అరసోల అంటే 2 గిద్దల క్వాంటిటీ పట్టే కప్పది. అలాగే కారాన్ని కూడా మనం 2 గిద్దలే, మానికైతే 2 గిద్దలు. ఇప్పుడు 2 మానికలు కనుక 4 గిద్దలు చొప్పున కొలుసుకోవాలి. కన్ఫ్యూషన్ ఏమీ లేదండి. ఒక మానికకి 2 గిద్దలు, 2 మానికల ముక్కలకి 4 గిద్దలు అంతే. కారాన్ని 4 గిద్దలు పోసాం కదా. మనం ఆవాలను కూడా కొంచెం వేయించి, సన్న ఆవాలైతే రుచిగా ఉంటుంది, మిక్సీ పట్టుకొని జల్లించి తీసుకోవాలి. ఇలా దీనికి 4 గిద్దల ఆవు పిండిని, అలాగే రుచికి కొద్దిగా మెంతిపిండిని, మెంతులు కూడా వేడి చేసి పొడి చేసుకోవాలి. ఇలా మసాలా అంతా కలిపి ముక్కలకి బాగా కలిపించి, కలిపే విధానంలోనే రుచి వస్తుందండి. ఆయిల్ పోసుకోవాలి. తర్వాత మేము అవి నాటు మామిడికాయలతో పెట్టాం. ఇవి పెద్ద నీలాలు, అంటే ఇవి పచ్చడి చాలా బాగుంటుంది. అందుకని ఈ ముక్కలతో కూడా పచ్చడిని పెట్టాం. కొలతలన్నీ ఒకటేనండి. మామిడికాయల పేర్లు మారినా కొలతలు మాత్రం ఒకటే. అలాగే దీనికి కూడా మేము ఒక మానిక ముక్కలకి ఒక అరసాల కారాన్ని, ఒక అరసాల ఉప్పుని, అరసాల మెంతిపిండి, అలాగే రుచికి సరిపడా మెంతిపిండి, ఆయిలు, అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసి, అసలు ఆవకాయలో వెల్లుల్లి రుచే వేరబ్బా. మనం తినేటప్పుడు కూడా వెల్లుల్లి వస్తే బాగుండు, ఒక ముక్కతో పాటు ఒక వెల్లుల్లి, 2 వెల్లుల్లి వచ్చేలా వెతికి వేసుకుంటాం. అలాగే పెసరపిండితో కూడా మేము ఆవకాయని ట్రై చేసాం. పెసరపిండి చలువ చేస్తుంది. మెంతిపిండి కొంచెం వేడి అంటుంటారు కదా, ఎండాకాలం కదా, అలా తినలేని, ఆ ఘాటు తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ముందుగా కొత్త విధానంలో ఏమంటున్నారంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది, ఆయిల్లో వేస్తే మంచిది అంటున్నారు. అందుకని మేము ఇలా ట్రై చేసి చూపిస్తున్నాం. మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు నూనె తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి కొంచెం క్వాంటిటీయే పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ చాలా చట్నీ పెట్టాం కదండి, అన్నీ తినలేం కదా, అందుకే ఇది కొంచెం క్వాంటిటీ కలుపుకున్నాం. ఈ సమ్మర్లో తినడానికి బాగుంటుందని. దీనికి ఒక సోల ముక్కలు మాత్రమే తీసుకొని ఆయిల్లో బాగా పట్టించుకున్నాను. తర్వాత ఇందులో ఒక్క సోల ముక్కలే కదండి, ఒక్క అరగిద్ద పెసరపిండి వేశాను. అలాగే ఒక్క అరగిద్ద ఉప్పుని పోసుకున్నాను. ఉప్పు కూడా కొలతలు అన్నీ యాజ్ ఇట్ ఈజే, కాకుంటే మనం ఆవపిండి బదులు పెసరపిండి, పెసరలు కూడా కొంచెం సాయి పెసరపప్పు ఉంటాయి కదండి, కొంచెం వేడి చేసి మిక్సీ పట్టి జల్లించి పక్కన పెట్టుకోవాలి. అది సోల ముక్కలకి ఒక అరసాల ఉప్పు, అరసాల పెసరపిండిని కలిపాను. రుచికి సరిపడా మెంతిపిండి, ప్రతి పచ్చడిలోనే మంచి సువాసనకి, ఆరోగ్యానికి మేలు చేసే మెంతిపిండిని మాత్రం మరవవద్దు. మెంతిపిండి వేశాను. తర్వాత ఇందులో కూడా చిన్నుల్లి, అలాగే ఆయిల్ పోసుకోవాలి. ఒక అరగిద్ద కారాన్ని కూడా యాడ్ చేశాను. మీరు కూడా ఈ పెసరపిండి ఆవకాయని ట్రై చేసి చూడండి.
చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దు. మీరు ఇలా షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు అందరూ ఫాలో అయిపోతారు కదా. ఇది మంచి విషయమే కదా. పెసరపిండి ఆవకాయని ట్రై చేయని వాళ్ళు కొత్తగా ట్రై చేయండి.